నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడిపత్రి పట్టణంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పర్యటన. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న గుమ్మనూరు జయరాం. ముస్లింలందరికీ వైఎస్ఆర్ చేయూత పథకం వర్తింప చేయాలి డిమాండ్ చేస్తున్న ముస్లిం సంఘాలు. నగరి పట్టణ పరిధి టిఆర్ కండ్రిగలో వెలసిన దేశమ్మ దేవాలయం. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆర్కే రోజా సిద్ధం. చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అహోబిల స్వామి. పెంచిన విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకుల డిమాండ్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీలిచ్చిన విధంగా 1 సంవత్సరంలోనే 90% పూర్తి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు వినతిపత్రం అందజేసి తమ కష్టాలను గుర్తించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని కోరారు. జీతాలు లేకుండా పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు 50 లక్షల ఇన్సూరెన్స్, 25,000 రూపాయల జీవన భృతిని కల్పించి జర్నలిస్టుల దుర్భర జీవితానికి తోడుగా నిలవాలని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను కోరారు. ఈరోజు రైతులు రాజుగా బతికే రోజులు ఈరోజు వచ్చాయి. ఇప్పుడే చూస్తున్నాం, వాతావరణం కూడా చాలా చల్లగా వాతావరణం, వర్షం వచ్చే రోజులు ఉన్నాయి. రాజన్న రాజ్యం వచ్చింది. ఈరోజు రైతుల గురించి చెప్పాలంటే నేరుగా మండలాల్లోన ఈరోజు పోయి వాళ్ళ నిత్యావసర సరుకులు, సబ్సిడీ విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, ఆ గ్రామాలు వదిలి ఎన్నో 10, 20, 30 కిలోమీటర్ల దూరం పోయి తీసుకుని వచ్చే పరిస్థితులు ఉండేది. కానీ మనం ముఖ్యమంత్రి జగన్ వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టి నేరుగా వారి గ్రామాలలో ఉండి వారికి సబ్సిడీ విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి ఈరోజు రైతన్నులు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మంచి టైంలో రైతు భరోసా ఈరోజు ప్రతి ఒక్క అకౌంట్లో రైతన్నులకి 7,500 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. మంచి టైంలో అదే విత్తనాలు పంపిణీ కూడా ఆ 7,500 పంపిణీ వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు చూస్తుంటే పరిస్థితి చాలా సంతోషంగా ఉన్నారు. ఒక నిరుద్యోగులు అయినా కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చి మొన్న గత సంవత్సరమే చూశారు, సచివాలయాల ద్వారా దాదాపుగా 2.5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. అదేవిధంగా గ్రామ వాలంటీర్ల ద్వారా కూడా 2.5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈరోజు నిరుద్యోగ లేకున్నట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం బేతపూడి గ్రామాన్ని రెడ్ జోన్ ఏరియాగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ఎయిడెడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్టీయు రాష్ట్ర సహాయ అధ్యక్షులు కోడె గౌరీశంకర్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 250 కుటుంబాలకు 30,000 రూపాయల విలువ చేసే కూరగాయలు అందజేశారు. పట్టణ సిఐ సాంబశివరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ బుజ్జీరావు, మేక రామకృష్ణ, పి శాంతారావు, వాలంటీర్లు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో ఉండటం, మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా దినసరి కూలీ చేసుకుని జీవనం సాగించేవాళ్ళు. మరొకసారిగా దాదాపు 24 రోజులు పైగా ఎటువంటి పనికి ఎక్కడికి ఇంట్లో నుంచి కూడా వెళ్ళటానికి లేని పరిస్థితుల్లో, ఎటువంటి ఆదాయం లేనిటువంటి స్థితిలో మరి నేను ఇక్కడ 42 సంవత్సరాలుగా ఇదే గ్రామంలో ఆది ఆంధ్ర ఎయిడెడ్ పాఠశాల కరస్పాండెంట్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ 3 తరాలుగా నేను ఇక్కడ పాఠాలు చెప్తున్నప్పుడు మరి నా గ్రామ ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవటం అనేది ధర్మంగా భావించి ఈ రోజున వాళ్ళకి కూరగాయల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను. ముఖ్యంగా గౌరీశంకర్ మాస్టర్ గారు తెలియని మనిషి ఎవరు ఉండరు, మహామేధావి, ఎంతో సేవా తత్పరులు, మాలాంటి వాళ్ళకి కూడా మార్గదర్శి. సో ఈ స్కూల్లో ఇక్కడ ఆది ఆంధ్ర ఎయిడెడ్ స్కూల్లో గత 3 తరాలుగా అంటే ప్రతి మనిషి పేరు కూడా చెప్పగలుగుతున్నారు. అమ్మమ్మల పేర్లు చెప్తా ఉన్నారు, వాళ్ళ తల్లుల పేర్లు, బిడ్డల పేర్లు కూడా చెప్పేటువంటి మేధస్సు ఉంది. సో 3 తరాలతో ఇక్కడ ముడిపడినటువంటి బంధాన్ని పురస్కరించుకొని 3వ తారీఖు నుంచి ఇక్కడ రెడ్ జోన్గా కంటోన్మెంట్ జోన్గా ప్రకటించిన నేపథ్యంలో చాలామంది దాతలు కూడా వస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా
ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల మీద ఉన్నటువంటి అభిమానంతో గౌరీశంకర్ మాస్టర్ గారు ఇప్పుడే చూసాం, ఒక డంపు ఒక లాటు దించేసినట్టుంది. అక్కడ లారీతో తీసుకొని వచ్చి అన్ని రకాల కూరగాయలు కూడా తీసుకొని వచ్చి ఈ పేదవారికి, ముఖ్యంగా ఎస్సీ వర్గం ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి చేదోడు వాదోడుగా ఉండాలన్న నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చే కూరగాయలు దాదాపు ఒక వారం రోజుల 15 రోజుల దాకా కూడా వస్తాయి. చిత్తూరు జిల్లా నగరి పట్టణ పరిధి టీఆర్ కండ్రిగలో వెలసిన దేశమ్మ దేవాలయం అభివృద్ధి పనులతో రూపురేఖలు మార్చుకోనుంది. నేత్ర దేవతగా ప్రసిద్ధిగాంచిన అమ్మవారి ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి 2.75 కోట్ల రూపాయల నిధులకు సరిపడా ప్రణాళికలను ఏపీఐఐసి చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా సిద్ధం చేశారు. దీనికి తోడు మరిన్ని అభివృద్ధి పనుల నిమిత్తం ఏపీ టూరిజం అధికారులను ఆలయానికి రప్పించిన ఎమ్మెల్యే వాటిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేత్ర దేవత ఆలయానికి మన రాష్ట్రంలోని భక్తులతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలువురు భక్తులు విచ్చేస్తారన్నారు. ఆలయం ఎప్పుడూ భక్తులతో అలరారుతూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డివిజనల్ మేనేజర్ డిఎం చంద్రమౌళీశ్వరరెడ్డి, ఏఈ శ్రీనివాసరెడ్డి, సివిల్ ఏఈ రాంప్రసాద్, ఈఓ కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని శ్రీ సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలోని జిల్లాల సంఖ్యను పెంచుతున్నట్లు వస్తున్న వార్తల తరుణంలో పుట్టపర్తిని జిల్లాగా చేయాలన్నది యావత్ పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మాత్రమే కాదని ప్రతి ఒక్క సత్యసాయి భక్తుని కోరిక అని తెలిపారు. దీనిపై ఎటువంటి రాజకీయం చేయకుండా అన్ని పార్టీల వారు మద్దతు తెలపాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తానని చెప్పడాన్ని నేను సమర్థిస్తున్నాను. అదే సమయంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి, హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి శ్రీ సత్యసాయి జిల్లాగా పెడితే చాలా ఔచిత్యం ఉంటుంది. కారణం ఏమంటే ప్రపంచ చరిత్ర పటంలోనే ఈ పుట్టపర్తి గ్రామానికి ఒక గుర్తింపు తెచ్చారు శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు. ఆయన చేసిన సేవలు మరువలేనివి, మరువరానివి, యావత్ మానవాళి జీవితాంతం గుర్తుంచుకునే విధంగా విద్య, వైద్యము, ఆరోగ్యాల్లో అన్ని విధాలుగా సహాయం చేయడం జరిగింది. అటువంటి మహానుభావుని పేరుతో జిల్లా పేరు పెట్టడము చాలా సమంజసంగా ఉంటుంది. అదే సమయంలో ఈ పుట్టపర్తి పట్టణము 7 నియోజకవర్గాలకు మధ్యలో ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్ కావాల్సిన కనీస వసతి సదుపాయాలు కానీ, దానికి కావాల్సిన హంగులు కానీ చాలా చక్కగా ఉంటాయి. అందరు ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది మెజార్టీతో ఒప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని విన్నవించేది ఏమంటే హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా ఏర్పాటు చేస్తే సత్యసాయి శ్రీ సత్యసాయి జిల్లాగా మార్చాలని ప్రభుత్వాన్ని. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో మొగదారమ్మ తల్లి ట్రక్ డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ స్టాండ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోపిదేవి హరినాథ్ బాబు, సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ హాజరయ్యారు. అనంతరం మోపిదేవి హరినాథ్ మాట్లాడుతూ యూనియన్ సభ్యులు ఐక్యంగా ముందుకెళ్లాలన్నారు. డ్రైవర్లు క్రమశిక్షణ కలిగి ఉంటే ప్రమాదాలు జరగవని, ప్రతి డ్రైవర్ లైసెన్స్, యూనిఫామ్ కలిగి ఉండాలని సూచించారు. ప్రారంభోత్సవంలో ట్రక్ డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు జి వీర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ట్రక్కు డ్రైవర్లుగా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాలకు కూడా వాహనాల ద్వారా సముద్రం నుంచి వచ్చేటువంటి సరుకులు, పచ్చి సరుకులు తీసుకెళ్లే దాంట్లో కానీ, లేదు గుంటూరు, విజయవాడ ఇట్లాంటి చోట్లకి రోజువారీ ట్రక్కులు నడుపుకుని జీవనం గడుపుతున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి అన్ని పనుల్లో భాగంగా డ్రైవర్ వృత్తి కూడా నైపుణ్యంతో కూడుకున్న పని, అట్లానే ప్రమాదాలతో కూడుకున్నటువంటి పని. వీటిని ఎంచుకున్న నేపథ్యంలో అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి నిజాంపట్నం హార్బర్ని బేస్ చేసుకుని మొగదారమ్మ తల్లి ట్రక్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ సిఐటియుగా యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ యూనియన్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లో భాగంగా బస్సులోను మరియు హార్బర్కి వెళ్ళేటువంటి దారిలోనూ ఈ 2 చోట్ల యూనియన్ బోర్డులను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, అట్లనే ట్రక్ డ్రైవర్స్ ఓనర్స్ వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాస్తవానికి ఈరోజు దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు వస్తుంది. అనేక రకాలు ఉంటే వీళ్ళు సొంతం చేసుకోవడంతో పాటు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి అవడం ఇట్లా జరుగుతాం. మన రాష్ట్రంలో ఉందో ఈ సంబంధించి ఆటో మిగిలినటువంటి వాళ్ళకి ఇస్తాం, కానీ ట్రక్కులుగా ఇవ్వాలనేటువంటిది ఈరోజు ఈ స్టాండ్ ఓపెనింగ్ సందర్భంగా కూడా అది డిమాండ్ చేస్తాం. శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల గ్రామంలో గల చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సందర్శించారు. అంతకుముందు మధ్యప్రదేశ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక వాహనంలో చినజీయర్ స్వామి ఆశ్రమానికి బయలుదేరారు. ఆశ్రమానికి చేరుకున్న వీరికి అహోబిల స్వామి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ముస్లిం మైనారిటీ కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కన్వీనర్ షేక్ అబ్దుల్ సమద్ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ప్రతిష్టాత్మక వైఎస్ఆర్ చేయూత పథకం కింద సహాయం పొందడానికి ముస్లిం మైనారిటీల్లో మిగిలిన సయ్యద్, పఠాన్, మొఘళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి చేయూత పథకాలను జేఏసీ స్వాగతిస్తోందని తెలిపారు. అయితే ముస్లింల్లో 80% ప్రజలు పేదవారు కాబట్టి ప్రభుత్వం ఉదారంగా స్పందించి ఇది ముస్లిం మైనారిటీలందరికీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కన్వీనర్ అబ్దుల్ సమద్, పాపులర్ ఫ్రంట్ డివిజనల్ అధ్యక్ష కార్యదర్శులు ఫాజిల్ దేశాయ్, ఇద్రీస్, ముస్లిం లీగ్ నాయకులు మౌలానా, ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు యూనిస్, సోహైల్ రాణా పాల్గొన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని నంద్యాల ముస్లిం జేఏసీగా ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. ఇది పేదలకు మంచి పథకమే, ఎస్సీ, ఎస్టీ, బీసీస్కు. కాకపోతే ఇది బీసీ ముస్లిం మైనార్టీస్లలో బీసీ ఈ వర్గానికే అంటున్నారు. మేము జేఏసీగా ముఖ్యమంత్రిని కోరేదేమంటే మా పేదవాళ్ళు చాలామంది సయ్యద్, పఠాన్, మొఘల్ కూడా ఉన్నారు. వారికి కూడా ఈ పథకం వర్తించేలా చూడాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో అందరూ లబ్ధి పొందాలి. పేదవాళ్ళు కూడా సయ్యద్, పఠాన్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఎప్పుడో నవాబుల కాలంలో సయ్యద్ అంట, మొఘల్ అంట ఉన్నది. ఇప్పుడైతే సయ్యద్, మొఘల్ కూడా చాలామంది పేద ఉన్నారు. అందుకని వాళ్ళకు కూడా వర్తించాలా. తర్వాత ఈ పథకం కోసం చాలామంది పేదవారు మీ సేవకు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగలేక చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి కోరేది ఏమంటే ఇది సచివాలయం వాలంటీర్ల ద్వారా ఈ పథకాన్ని సులభతరం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, నిన్ననే కర్నూలు జిల్లా సంక్షేమాధికారి జనాబ్ మహబూబ్ బాషా గారు వచ్చారు. ఆయన నంద్యాల కోసమై 6 పథకాలు ప్రకటించారు. అవి డబ్బులు కూడా, నిధులు కూడా మంజూరైనట్టు ప్రకటించారు. నిజంగా ఇది చాలా హర్షణీయము. కాకపోతే ఈ నిధులు తప్పనిసరిగా సద్వినియోగం కావాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నంద్యాల ఉర్దూ జూనియర్ కాలేజ్కు 2,10,00,000 కేటాయించినారు. ఇవన్నీ తర్వాత వసతి గృహానికి కూడా 2,10,00,000 కేటాయించినట్టు చెప్పినారు. ఈ 6 పథకాలు తప్పనిసరిగా కర్నూలు జిల్లా నంద్యాలలో అమలు చేయాలని మేము నంద్యాల ముస్లిం జేఏసీగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్యతో కలిసి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ మీడియాతో మాట్లాడుతూ 1,25,000 మొక్కలను నాటుతామని తెలిపారు. ఆమన్గల్ మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ కన్వీనర్ అప్పం సీను, కౌన్సిలర్లు విజయ్ కృష్ణ, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆమన్గల్ నగరపాలక సంస్థ యందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6వ విడత హరితహార కార్యక్రమాన్ని చైర్మన్ గవర్నీలు రాంపాల్ గారు మరియు వైస్ చైర్మన్ గారు, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు పాల్గొనడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలో చేపట్టడం జరిగింది. ఈ హరితహారంలో భాగంగా మన మున్సిపాలిటీ యందు 1,65,000 మొక్కలు టార్గెట్ ఉంది. అందులో భాగంగా మేము యాదాద్రి డెన్స్ ఫారెస్ట్ అని ఎక్కువగా ఒక 4 ప్లేసుల్లో అది డెవలప్ చేస్తున్నాము. ఆ 4 ప్లేసుల్లోనే ఒక దగ్గర 2 ఎకరాలు, ఒక దగ్గర 1/2 ఎకరం, ఇంకో దగ్గర 1/4 ఎకరం, ఇంకో దగ్గర 1/4 ఎకరం, ఈ రకంగా 4 ప్లేస్లో యాదాద్రి డెన్స్ ఫారెస్ట్ డెవలప్ చేస్తున్నాం. అదే రకంగా అవెన్యూ ప్లాంటేషన్, హోమ్ స్ట్రీట్లో ఊర్లో అన్ని ఆమ్లెట్స్ అన్నీ కలిసి మొత్తం 40,000 మొక్కలు పంచడానికి టార్గెట్ పెట్టుకున్నాము. అలానే మున్సిపల్ లేఅవుట్స్లో పార్క్ ప్లేస్లు, తర్వాత అన్ని రోడ్లకు అప్రోచ్ రోడ్లు, R&B రోడ్లు, ఊర్లో ఉన్న వీధుల్లో అన్నింటిలో, టౌన్లో అన్ని వీధుల్లో మొక్కలు పెడుతున్నాము. ఆ రకంగా 1,65,000 పెట్టి ఈ సంవత్సరం అన్నింటినీ బతికించడానికి కృషి చేస్తున్నాం.
గుంటూరు జిల్లా రేపల్ల పోలీస్ స్టేషన్లో బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బేతపూడి గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన అమ్మాయి ఆరోగ్యంగా ఉందని తెలిపారు. కలెక్టర్ పర్మిషన్తో కంటైన్మెంట్ జోన్ని ఓపెన్ చేస్తామని చెప్పారు. రేపల్ల నియోజకవర్గం నగరంలో 1, చెరుకుపల్లిలో 2, నిజాంపట్నంలో 1, అడవుల దీవిలో 1 పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు. అన్ని కేసుల్లో బయట ఊర్ల నుంచి వచ్చిన వారే ఉన్నారన్నారు. వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళ గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని తెలియజేశారు. ప్రజలందరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రజలే జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. మనకి పాజిటివ్ వచ్చింది, దాని తాలూకా అందులో మనం కంటైన్మెంట్ పెట్టాము. దానిలో ప్రైమరీ కాంట్రాక్ట్, సెకండరీ కాంట్రాక్ట్స్ అందరిని టెస్ట్ చేయించాం. అందరికి నెగిటివ్ వచ్చింది. ఎవరైతే పాజిటివ్ పేషెంట్ ఉందో ఆ అమ్మాయి కూడా మనకి డిశ్చార్జ్ అయ్యి ఆరోగ్యంగానే వచ్చింది, ఇంటికి వచ్చేసింది. సో ఇప్పటికి 25 రోజులు అయింది. ఇంకో 3 రోజుల్లో కంటైన్మెంట్ జోన్ కూడా కలెక్టర్ గారి పర్మిషన్ తోటి క్లోజ్ చేస్తాం. అలాగే ఈ ఏరియాలో నగరంలో 1 కేసు, చెరుకుపల్లిలో 2 కేసులు వచ్చినాయి. నిజాంపట్నం, అడవుల దేవి ఒక్కొక్క కేసు రిపోర్ట్ అయింది. ఇవన్నీ కూడా బయట విజయవాడ, హైదరాబాదు ఇలా బయట నుంచి వచ్చినాయి, కానీ ఇక్కడ లేవు. మనకి బయట నుంచి రావడం, ఇప్పుడు నిజాంపట్నం కేసు కూడా విజయవాడలో అతను చెప్పుల షాప్లో పనిచేసి అక్కడి నుంచి వచ్చింది. ఇతను కొన్నూరు, అతను ఇద్దరు కలిసి ఇట్లా అక్కడి నుంచి వచ్చారు. అలాగే చెరుకుపల్లి 2 కేసులు కూడా హైదరాబాద్, ఒక అతను బాంబే. నగరం అతను కూడా హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డుగా చేస్తూ వచ్చిన కేసు. అన్నీ మనకి బయట నుంచి వచ్చిన వ్యక్తులతోనే వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా బయట నుంచి వచ్చి సిమ్టమాటిక్ ఉంటే మనకి వెంటనే సమాచారం ఇస్తే వాళ్ళని టెస్టులు చేయించి ఫర్దర్గా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా వాళ్ళతో మిగతా వాళ్ళ కాంటాక్ట్ కాకుండా ఆ ఏరియాని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి ఎవరైతే ఆ వ్యక్తులతో సంబంధం ఉందో వాళ్ళందరినీ టెస్టులు చేసి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలి. ముఖ్యంగా అందరూ ఖచ్చితంగా ఈ మాస్కులు ధరించాలి. మాస్కులు ధరించకపోతే మట్టుకు వారి మీద ఫైన్ కూడా వేస్తాం. ఖచ్చితంగా అందరూ ఎవరికి వాళ్ళు వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగత దూరం, సామాజిక దూరం ఉండాలా, మాస్కులు ధరించాలి. ఇది కరోనా రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరు ప్రజల సహకారంతో దీన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. పోలీసులు, ప్రభుత్వం చెప్పిన సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సామాన్యుడికి తలకు మించిన భారంగా ఏర్పడ్డాయని, తక్షణమే 3 నెలల కరెంటు బిల్ మాఫీ చేయాలని ఆయన కోరారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన వైబ్ ఛానల్ జిల్లా క్రైమ్ రిపోర్టర్ విజయబాబుపై ఇసుక మాఫియా దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని, విలేకరికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు మానుక నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇసుక మాఫియాపై మరి ప్రశ్నించినటువంటి విజయ్ క్రైమ్ రిపోర్టర్ పైన మరి దాడి ఏదైతే ఉన్నదో ఆ దాడిని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మరి విజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఎఫ్ఐఆర్ చేసి కేసు చేసి నిందితులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక విలేకరికే ఇలాంటి పరిస్థితి ఉందంటే రేపు మామూలు ప్రజలు మరి ఇసుకను అడ్డుకొని పోతే మరి వాళ్ళని చంపేసైనా సరే వాళ్ళ మీదకెళ్ళి ఇసుకను తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి ఎంత పెద్ద లీడర్ అయినా, ఏ పార్టీ లీడర్ అయినా, పోలీసులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ తక్షణం స్పందించి వారిపైన కేసు పెట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి విలేకరుల పైన ఇప్పటికే గొంతు నొక్కి నానా రకాలుగా మీడియాను ప్రభుత్వం గుప్పిట్లో కూడా పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తుంది.
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని అనంతపురంలో టీడీపీ నాయకులు ధర్నా చేశారు. అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా టీడీపీ నాయకులు ధర్నా చేశారు. రోజురోజుకి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. వారం రోజుల్లోనే దాదాపు 10 రూపాయలు పెంచారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులు పండించిన సరుకులను రవాణా చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకు రవాణా కష్టమైపోతోందన్నారు. ఈరోజు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి సూచనల మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు పెంచిన పెట్రోల్ డీజిల్ పైన ధరలపైన తగ్గించాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మరి ఈరోజు చూస్తా ఉంటే ఇది ఒక బాధాకరం. ఈరోజు మధ్య తరగతి ఉన్న కుటుంబంలో ఉన్న బైక్ నడుపుకునే పరిస్థితి లేకుండా మరి ఈరోజు ఎంతో మంది కార్మికులుగా ట్రాక్టర్ వాహనాల యజమానులు కానీ లారీ యజమానులు కానీ మరి వీరందరూ కూడా ఈరోజు అజ్ఞాతానికి వెళ్ళిపోయారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ పరిధి ఏకాంబర కుప్పంలో నమోదైన తొలి కరోనా మరణం కలకలం రేపింది. ఏకాంబర కుప్పంకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఛాతీ నొప్పితో బాధపడుతుంటే అతని కుటుంబ సభ్యులు రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిబంధనల మేరకు శాంపిల్ సేకరించి అతనికి వైద్య చికిత్స అందించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు ముగించారు. అనంతరం మృతునికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు రిపోర్ట్ అందింది. దీంతో అంత్యక్రియలకు హాజరైన వారితో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఏకాంబర కుప్పంను అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. వయసు 60 దాటిన ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సిఐ మద్దయ్య ఆచారి తెలిపారు. మాస్కు లేకుండా బయటకు వస్తే 535 రూపాయల జరిమానా విధిస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నగిరి మండల ప్రజలకు పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏమనగా ప్రస్తుతం కరోనా యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చాప కింద నీరులా మొత్తం వ్యాపిస్తుంది. ఈ ఇటీవల కొన్ని టెస్టులు అక్కడక్కడ ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్లకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబంలో ఎంతమందికి వచ్చిందో చెక్ చేస్తే కానీ తెలియని పరిస్థితి. ఇదే విధంగా ఈ మొన్న ఒక 3 రోజుల కిందట ఒక మగ వ్యక్తి కూడా 70 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధుడు అనారోగ్య పాలైతే హాస్పిటల్ పోయిన తర్వాత చికిత్స సమయంలో చేసినటువంటి స్వాబ్ టెస్ట్ వల్ల ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత దహనం చేసిన తర్వాత ఆ రోజు నిన్న రాత్రి తెలిసింది ఆయనకు కరోనా ఉంది. కాబట్టి ఎవరికి ఎక్కడ ఇది ఎవరికి ఎట్లా వ్యాపిస్తుందో తెలియని పరిస్థితుంది. కాబట్టి అందరూ తగు జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కరూ కూడా స్వీయ నియంత్రణ పాటించాలి, మాస్క్ ధరించాలి. మాస్క్ లేకుండా బయటికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అక్కడనే ఫైన్ వేయడం జరుగుతుంది. ఇంకా 2-3 సార్లు అయితే కానీ వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. కాబట్టి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ సార్ అయితేమి, ఎస్పీ సార్ అయితేనేమి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను కూడా మీరు గుర్తించేసి కరోనా నియంత్రణకు మీరందరూ స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను సమూలంగా నాశనం చేయొచ్చు. లేకపోతే ఇది మొత్తం చాప కింద నీరులా వ్యాపించేసి మనందరినీ ఇది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరంతా దీనికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో గత 20 రోజులుగా రష్యన్లు స్వచ్ఛందంగా చిత్రావతి నది సుందరీకరణ పనుల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజు 20 మంది కూలీలతో నదిలో ఉన్న చెత్త చెదారాన్ని శుభ్రపరుస్తూ తమ సేవా నిరతిని చాటుకుంటున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని పుట్టపర్తి ప్రజలందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పలువురు కోరుతున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె టౌన్లో కరోనా నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న వారికి పోలీసులు జరిమానా విధించారు. ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మాట్లాడుతూ మాస్క్ లేకుండా రోడ్డు మీద వెళుతున్న వాహనదారులకు కాలినడకన వచ్చేవారికి 500 రూపాయలు ఫైన్ వేశామని తెలిపారు. మాస్క్ ఉంటే కరోనా నుంచి తమను తాము కాపాడుకోవచ్చని, అందరూ తప్పకుండా మాస్క్ ఉపయోగించాలని తెలిపారు. ప్రజలకు అదేవిధంగా చుట్టుపక్కల మండలాల ప్రజలు ఎవరైతే రేపల్లె పట్టణంలోకి వస్తారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి. గత కొంతకాలంగా చెప్తా ఉన్నాం,
ఇప్పుడు మేము ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్న పర్పస్ ఏమంటే తప్పనిసరిగా మాస్క్ ధరించి ఉండాలి అనేది గవర్నమెంట్ వారి ఉత్తర్వు. అదే కూడా మనకి కూడా మన అంతర్గతంగా మనకి తెలుసు. మాస్క్ ఎవరైతే పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా కరోనా ఉన్నటువంటి వ్యక్తులతో సహవాసం చేసినా కూడా డ్యూ టు మాస్క్ వల్ల సేవ్ అయ్యారు. ప్రాక్టికల్గా మనం బేతపూడిలో మనం చూసాం. చాలామంది ఆవిడతో క్లోజ్ కాంటాక్ట్లో ఉండడం జరిగింది. మనం టెస్ట్కి పోయేటప్పుడు అందరికీ నెగిటివ్ అన్నది రావడం జరిగింది. దాదాపు 10 కేసులు వస్తాయి, ఎన్ని కేసులు వస్తాయని కంగారు పడ్డాం బేతపూడిలో. సో అయినప్పుడు కూడా ఒకే ఒక కేసు ఒక 2-3 రోజులు అది కంటైన్మెంట్ జోన్ నుంచి కూడా ఫ్రీ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఎవరైనా షాప్ కీపర్స్ కానీ, షాప్ ఓనర్స్ కానీ, అదేవిధంగా ఫ్రూట్ వెండర్స్ కానీ, పుష్ కార్ట్స్ మీద వెళ్ళేవాళ్ళు కానీ, రోడ్డు మీద నడిచి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే మాస్క్ లేదే రోడ్డు మీదకి వస్తే తప్పనిసరిగా ఫైన్ ఇంపోజ్ చేస్తాం. అదేవిధంగా వెహికల్ మీద వెళ్తూ ఉన్నారు చాలామంది, వాళ్ళకి కానీ మాస్క్ లేకపోతే మాస్క్ కానించి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్నీ కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది. అవసరమైతే వెహికల్ సీజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గౌస్ లాజాం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇంజనీరింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, సిఐటియు నాయకులు వీరనారప్ప, రామాంజనేయులు, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా అహోబిలం అటవీ ప్రాంతంలో లభ్యమైన గుర్తు తెలియని మహిళ మృతదేహానికి సంబంధించిన మిస్టరీని ఆళ్లగడ్డ పోలీసులు ఛేదించారు. మృతురాలు సుబ్బలక్ష్మమ్మను తన భర్త చంద్రశేఖర్ హత్య చేశాడని తెలిపారు. భర్త చంద్రశేఖర్ భార్య ప్రవర్తనపై అనుమానంతో అటవీ ప్రాంతంలోకి నమ్మించి తీసుకెళ్లి తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడని తెలియజేశారు. నిందితుడు చంద్రశేఖర్ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ పోతురాజు తెలిపారు. 23వ తారీఖు నాడు సాయంత్రం సుమారు 4:30 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మహిళ చనిపోయి ఉందని చెప్పేసి ఆళ్లగడ్డ గ్రామం విఆర్ఓ సుబ్బారెడ్డి గారు అతన్ని అదుపులో తీసుకుంటే అతను ఎవరైతే చనిపోయిన ఆమె భర్తే చనిపోయిన ఆమె పేరు యాతం సుబ్బలక్ష్మమ్మ, వయసు సుమారు 42 సంవత్సరాల వయసు, జరగ కమ్యూనిటీ, ఆలమూరు గ్రామం, మంత్రవరం మండలం వాళ్ళంట. వీళ్ళకి ఒక కొడుకున్నాడు చెన్నకేశవ అని, 3rd క్లాసు చదువుతున్నాడు. ఈ అమ్మాయి యొక్క భార్య యొక్క క్యారెక్టర్ని అనుమానించి ఆ ప్రవర్తన సక్రమంగా లేదు, నంద్యాలలో అక్కడ ఇక్కడ అక్రమ సంబంధం ఉందని అలా సరే ఏమని అంతమంది వెళ్ళి నంద్యాలలో ఆమె సినిమా దగ్గర ఉంటే ఆమెను ఎక్కించుకొని బస్సులో ఆళ్లగడ్డ వచ్చి ఆళ్లగడ్డ నుంచి షేర్ ఆటోలో అహోబిలం వెళ్ళి అక్కడ నీకు మామూలుగా పసరిపిస్తాను, పసరిపిస్తే నీకు ఇట్లాంటి ఆలోచనలు రావు, మామూలుగా నువ్వు అంతా కూడా మామూలుగా తయారవుతాను చెప్పేసి అక్కడి నుంచి అహోబిలం పక్కన ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్లోకి సైడ్కి తీసుకెళ్ళి బండరాయి తీసుకొని తల మీద కొట్టి చంపేశాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైసీపీ నేతలు ఎరపతినేని శ్రీనివాసరావుపై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం నాయకులతో కలిసి పేకాట ఆడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పేకాట క్లబ్బులు పెట్టి లైసెన్సులు ఇచ్చిన నీచ చరిత్ర మీది కాదా అని దుయ్యబట్టారు. కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఎటువంటి అక్రమ వ్యాపారాలు చేయకూడదని వైసీపీ నేతలకు సలహాలిచ్చారని తెలిపారు. ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మంచిది కాదని, చేతనైతే అక్రమ వ్యాపారాలను నిరూపించమని సవాల్ విసిరారు. అయ్యా ఎరపతినేని శ్రీనివాసరావు గారు, ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పేకాట్ల గురించి మాట్లాడుతున్న ఎరపతినేని శ్రీను గారు, నువ్వు ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకోయా. నువ్వు చేసిన పనులు నువ్వుండంగా నీ తెలుగుదేశం నాయకులు నువ్వు ఎమ్మెల్యే ఉండంగా ఆడిన పేకాట గుర్తు రాలేదు. కానీ నువ్వు ఇప్పుడు ఆ పేకాట ఎమ్మెల్యే గారు వచ్చిన ఇంట్లో పేకాట ఆడుతున్నా అంటే ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే ఉండంగా పేకాట నీ తెలుగుదేశం నాయకులు ఆడింది నీకు గుర్తు రాలేదయ్యా. ఇవాళ గుర్తొచ్చిందా? ఇవాళ గుర్తొచ్చి ఏదో నీకు జరిగిపోతుంది, నా గురించి పేకాట అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు అని ఏదో చెప్పి మా గురజాల ఎమ్మెల్యేగా గెలిచిన కాసు మహేష్ రెడ్డి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎటువంటి ఇల్లీగల్ బిజినెస్ గుట్టకాలు కానీ, పేకాట కానీ, రైస్ కానీ మరొకటి ఎటువంటి పొరపాటు చేసినా ఒప్పుకోనని ప్రతి నాయకులకు పిలిచి చెప్పింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడిపత్రి పట్టణంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పర్యటన. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న గుమ్మనూరు జయరాం. ముస్లింలందరికీ వైఎస్ఆర్ చేయూత పథకం వర్తింపచేయాలి డిమాండ్ చేస్తున్న ముస్లిం సంఘాలు.
నగరి పట్టణ పరిధి టిఆర్ కండ్రిగలో వెలసిన దేశమ్మ దేవాలయం ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆర్కే రోజా సిద్ధం. చినజియర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అహోబిల స్వామి. పెంచిన విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకుల డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.